మాది ఒరిస్సా అమ్మ. ఒరిస్సా నుండి వచ్చావా? బరంపురం అమ్మ. నీ టీవీలో చూసాము, ఫోన్ చేశాము. నన్ను ఈ ప్రోగ్రాం చూసి అమ్మకాడ ప్రార్థన చేసుకుంటాను, దారి ఎక్కడున్నదో అడుగుతాను, నేను అక్కడికి వెళ్ళిపోతానని ఈ 4 బస్సులు ఎక్కువ హైదరాబాద్ వచ్చి సికింద్రాబాదు బెల్లంపల్లి టికెట్లు కాడ అడిగితే టికెట్లు ఇచ్చారు. ఈ బెల్లంపల్లి మందిరంకి వచ్చి మాకెంతో స్వస్థ వచ్చిందమ్మా. ఏమి ఆపరేషన్ చేయాలన్నారు నీకు? మోకాళ్ళు ఊగిపోయాయి, నడవలేని స్థితి. ఇక్కడికి ఒరిస్సా నుండి వచ్చావు తల్లి. చూడండి పాపం, ఒరిస్సా ఎక్కడ ఈ వయసులో చూడండి ఎంత కష్టంతో. ఆపరేషన్కి వెళ్తే ఆపరేషన్ కూడా వద్దని కాళ్ళన్నీ లూజ్ అయిపోయాయి, నడవలేని స్థితిలో. ఎన్ని బస్సులు మారి ఎన్ని గంటలు ప్రయాణం చేసి ఈ వయసులో ఈ తల్లి ఒరిస్సా నుంచి ఈ ఉపవాస ప్రార్థనలు ఎండింగ్ సభకు వచ్చిందండి. ఈమె బాధ చూసి బాత్రూమ్ కూడా వెళ్ళలేని స్థితి అట, కానీ ఇప్పుడు స్వస్థత జరిగింది. పేరుకు వస్తాడు, బండి మీద తోసుకొని వచ్చానమ్మా. అయితే ఇప్పుడు వీల్ చైర్ లో తీసుకొచ్చాము ఆమె ఇప్పుడు నడుస్తుంది. అంటే ఇన్ని రోజులు వీల్ చైర్ బాత్రూమ్కి వెళ్ళడం కష్టమే, కానీ ప్రభు ఈ బిడ్డని ఇప్పుడు స్వస్థపరిచాడు. ఇక్కడికి వచ్చాక దేవుడు స్వస్థ. నడువు తల్లి ఒకసారి. నడవలేని స్థితిలో నడిపిస్తున్నాడు, ఏసై నడిపిస్తున్నాడు. అంటే నువ్వు 15 సంవత్సరాలైంది బాధ. 15 సంవత్సరాల నుండి బాధపడుతున్నావు ఈ నడవలేని స్థితి. ఈ రోజు అద్భుతంగా ప్రభు స్వస్థపరిచాడు. రెండో శుక్ర శని ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో కల్వరి మహాసభలు జరగబోతున్నాయి. పాపములో, శాపములో, దుఃఖములో, వేదనలో చీకటి జీవితం జీవిస్తున్న ప్రభు రక్షణకి సమీపంగా ఉండి పరిగెత్తుకుంటున్నా వ్యాధి, రోగం, బాధ, ఇరుకు, ఇబ్బంది ఏది నీ జీవితంలో బెల్లంపల్లి పట్టణంలోకి రా. యేసు ప్రభు నీ చరిత్రను మార్చబోతున్నాడా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు బెల్లంపల్లి పట్టణానికి.